వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే అన్నమాట. రీసెంట్గా వినాయక చవితి ముందు రోజు. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు, బాగా కోల్డ్ చేసింది. ఇంకా హాలిడే పెట్టారు కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వెళ్ళి చాలా రోజులు అయ్యింది. ఒక 2 days ఉండి వద్దాంలే, వినాయక చవితికి ఎలాగో హాలిడే కదా అని ట్యూస్డే వెన్స్డే ఉండి వద్దాం, వెన్స్డే ఈవినింగ్ కల్లా అని చెప్పి వెళ్ళాను. అర్హ ఆల్రెడీ అక్కడే ఉంది, మండే నైట్ వెళ్ళింది. అంటే పక్కనే కదా అమ్మ వాళ్ళ హౌస్, పిల్లలు తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. వీడియోస్ ఎక్కువగా ఏం షూట్ చేయలేదు, పని పాట ఏముంటుంది, ఊరికే కూర్చోవడం పడుకోవడమేగా. ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా వీడియో అయితే తీశాను, ఎక్కువగా ఏం తీయలేదు క్లిప్స్. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ అయ్యేసరికి నైట్ పడుకునే ముందు నెబులైజేషన్ అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ మొన్నటి వరకు లిక్విడ్ వేసాను, ఇంకా బాగా కోల్డ్ ఎక్కువగా ఉండేసరికి నెబులైజేషన్ అయితే పెడుతున్నాను డాక్టర్ కన్సల్టేషన్తోనే. ఎక్కడున్నా ఈ పిల్లలు అమ్మలని డామినేట్ చేస్తూనే ఉంటారు కదా. అరే నేను పట్టుకుంటాను, నేను దూరంగా పెడతాను, మీరు అలా దగ్గరికి పెట్టుకోకూడదు అని చెప్పిన వీళ్ళు మాత్రం మాకొచ్చు, మేము చేసుకుంటాము, నువ్వు సైలెంట్గా కూర్చో అనే రకమే. సో ఇంకా వాళ్ళే అలా నేను గమనిస్తూనే ఉన్నానులేండి, ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటున్నారు. ఇది నెక్స్ట్ డే వినాయక చవితి రోజు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నైట్ నుంచే వర్షం కురుస్తుంది. పాపం పండగ ఎలా జరుపుకున్నారో ఇబ్బందిగా ఉంటుంది ఇలా వర్షం పడుతూ ఉంటే. ఎప్పుడు ఇలా లేదు, మధ్యాహ్నం నుంచి వర్షం కురిసేది. ఈసారి ఏంటో నైట్ నుంచే వర్షం పడుతూనే ఉంది. చక్కగా మార్నింగ్ లేవగానే బయటికి వచ్చేసి కొంతసేపు ఈ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇలా కాదులే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఒక కరివేపాకు రెప్పని తీసుకొని దాన్ని గోడ మీద పెట్టి ఏవేవో క్రియేటివిటీస్ ఏవేవో చేసి మొత్తానికి ఒక వీడియో అయితే చేశాను. వర్షంలో ఇలాంటి సీన్స్ భలే ఉంటాయి కదా. ఆ చిన్న ఆకు మీద వాటర్ పడుతుంటే అదేదో మనకి మ్యాజికల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాలో కూడా అలాంటి టాలెంట్ ఉందేమోనని నన్ను నేను చెక్ చేసుకున్నాను. పర్లేదు, మనకున్న నాలెడ్జ్కి ఈ మాత్రం టాలెంట్ చాలు, బతికిపోతాం. నా గోలలో నేనుంటే మా పిల్లల గోలలో మా పిల్లలు ఉన్నారు. వాళ్ళకున్న ఒక హ్యాబిట్ ఏంటంటే వాళ్ళు ఆడుకోకపోని ఇల్లు మాత్రం క్లీన్గా ఉండకూడదు. వాళ్ళ గోల్ అనుకుంటాను అది. ఎక్కడ పోని టాయ్స్ అన్నీ తెచ్చి ఇల్లు మొత్తం పడేస్తారు, సర్దుకోలేక చచ్చిపోతాం అనుకోండి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అండ్ ఆలు మిల్ మేకర్ కర్రీ. ఒక పక్క వర్షం, ఇంకో పక్క ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చపాతీ. వర్షంలో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదండి. ఈ వర్షంలో మీకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ మా ఇంటి సిచ్యువేషను. వచ్చారు, పడేశారు, వెళ్ళారు. ఆడుకున్నారా అంటే ఆడుకోలేదు, ఇంకా వాళ్ళకి అవి బోర్ కొట్టేసాయి. అలా ఉంటుంది పిల్లలతోటి. ఇంకా చపాతీ అయితే వేసుకుంటున్నాను, నేనే అక్కడ కాలుస్తున్నాను. పిల్లలకి తినిపించేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా వేడి వేడి చపాతీ, ఆలు మిల్ మేకర్ కర్రీ, సూపర్ కాంబినేషన్ అండ్ చాలా బాగుంది కూడా. ఇవాళ ఎలాగో హాలిడే కదా, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఇద్దరం కలిసి ఒక చిన్న పని ఉంటే బయటికైతే వెళ్ళాము. వెళ్తూనే చూసాము, ఫంక్షన్ హాల్లో అయితే బ్రాండెడ్ సేల్ జరుగుతుంది. సర్లే వస్తా ఒకసారి చూసి వద్దాము, ఏమైనా యూస్ఫుల్ ఉంటే తీసుకోవచ్చు కదా అన్నారు. ఇంకా పని చూసుకొని వచ్చాము. ఇది ఏటుకూరు రోడ్డులో వివాహ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, దాని పక్కనే వెళ్ళాము. కాకపోతే ఏమీ నచ్చలేదు. కాస్ట్ అంటే బ్రాండెడ్ సేల్, కేజీ సేల్ వేరు, బ్రాండెడ్ సేల్ వేరు కదా. బ్రాండెడ్ వస్తువుని ఇంత అమౌంట్కి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. పర్లేదు, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కొన్ని వాటికి ఈ ప్రైస్ ఓకే అన్నట్టే ఉంది, ఇంకొన్ని వాటికి ఇంత ప్రైస్ పెట్టడం అవసరమా అన్నట్టే నేను ఫీల్ అయ్యాను. సో నాకేం నచ్చలేదు. అండ్ మా పిల్లల సైజెస్ కూడా ఏమీ లేవు, ఇంకెందుకులే మనం తీసుకోవడం అని ఇంకా బయటకు వచ్చేసాము. వస్తూ ఇంకా మళ్ళీ ఇంకోటి షాప్ అయితే కనిపించింది. ఇంకా అక్కడికి కూడా ఒకసారి విజిట్ చేసి వద్దాంలే అని వెళ్ళాము.
ఏంలా ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాను. అలా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇంక ఇప్పుడు అదే దారిలో వస్తున్నాం కదా అని వెళ్ళాము. ఇదొక చే సూపర్ మార్కెట్ టైపు అన్ని వస్తువులు ఉంటాయి. ఇక్కడైతే నేను కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అండ్ మా పిల్లల కోసం ఏదో ఒకటి వాళ్ళు అడుగుతారు కదా ఇంటికొచ్చేసరికి ఏం తెచ్చావు? ఏం తెచ్చావు? అని. ఇంకా వాళ్ళకి కలర్ పెన్సిల్స్ ఏవైనా యూజ్‌ఫుల్ థింగ్స్ అలాంటివి తీసుకొచ్చాను. ఇంక అంతే. సేమ్ రోడ్డే. ఏటుకూరు రోడ్ అంటారో లేకపోతే నల్ల చెరువు అంటారో తెలీదు. ఇంకా అలా వస్తూ ఉంటే ఇంక ఈ షాప్ ఉంటే ఇక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాము. బయట నుంచి ఒకసారి తీయాల్సింది నేమ్ అంతా కనిపిస్తది కదా! కాకపోతే నాకక్కడ మనుషులుండేసరికి కొంచెం షేమ్‌గా ఫీలయ్యి, ఏంటి బయట నుంచి వీడియో తీస్తుంది అన్నట్టు చూస్తారేమోనని ఇంక నేనైతే ఏం తీయలేదు. లోపలికెళ్ళిన తర్వాత అప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను. ఇక్కడ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. పిల్లలకి కలర్ పెన్సిల్స్ కానీ, డ్రాయింగ్ బుక్స్ కానీ, ఇంకా వాళ్ళకి సంబంధించినవి వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ స్టీల్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, అండ్ సీసా గ్లాస్ టైప్‌లో ఉన్నాయి. అసలు అన్నీ భలే నచ్చాయండి. ఒక వస్తువు ఉంది, లేదు అనేదేం లేదు. కిచెన్ ఐటెమ్స్ మొత్తం ఉన్నాయి. అన్నీ చీప్ అండ్ బెస్ట్‌లోనే ఉన్నాయి. కాకపోతే అడ్రస్ నేను ప్రాపర్‌గా మీకు చెప్పలేకపోతున్నాను. ఈసారి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు తప్పకుండా ఈ అడ్రస్ అయితే షేర్ చేస్తాను. అన్నీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మీరు కూడా చక్కగా విజిట్ చేయొచ్చు. కొంచెం టైం పాస్ కూడా అవుతది. వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి. సో, ఈసారి వెళ్తే తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటాను అడ్రస్ అయితే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ఇంటికొచ్చేసరికి మా పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు. మా అమ్మ ఏమో ఇలా కట్టమని చెప్పారంట అలా కట్టింది. వీళ్ళని చూస్తే నాకే నవ్వొస్తుంది. మా అర్హ ఏం చేస్తదో అర్హాన్ కూడా సేమ్ అలాగే చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. బాగా తిరిగి తిరిగి వచ్చేసరికి నీరసం వచ్చింది. పొట్టలో అయితే ఎలుకలు కావు ఏనుగులే పరిగెత్తుతున్నాయి. ఏం స్పెషల్ చేసిందా మా అమ్మ అని చూశాను. బగారా రైస్ చేసింది అండ్ పొద్దున చేసిన ఆలు మిల్ మేకర్ కర్రీ దానికి కాంబినేషన్ బాగుంటుందనే బగారా రైస్ చేసింది అండ్ పెరుగు చట్నీ కూడా చేసింది. ఇంకా చక్కగా కుమ్మేయడమే. ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసి ఇంక నేను కూడా తింటూ ఉన్నాను. ఇంకో సైడ్ మా అమ్మేమో ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పునుగులు వేయడానికి ఆ పిండి అయితే కలుపుతూ ఉంది. 1 అవర్ 2 అవర్స్ అలా నానబెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ పునుగులు వేసే టైంకి ఆ స్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా వస్తది కదా అని చెప్పి ఇప్పుడే కలిపి పెడుతుంది. ఇంకా మా పిల్లల్ని తినిపించేసానని చెప్పాను కదా! వాళ్ళని పడుకోబెట్టాను. ఇంకా రూమ్‌లో అయితే లైట్ ఆఫ్ చేసి పడుకోబెట్టాను. వాళ్ళు పడుకోవడానికి చాలా చేస్తాము. ఒక హాఫ్ ఎన్ అవర్ అవి చెప్పి, ఇవి చెప్పి భయపెట్టి ఎలాగోలా పడుకోబెడతాము. ఎందుకు వదిలేయొచ్చు కదా! ఆడుకుంటారు కదా అంటారేమో. వాళ్ళు డైలీ హ్యాబిట్ మధ్యాహ్నం అయ్యేసరికి పడుకుంటారు. ఒకేసారి పడుకోమ్మా అంటే పడుకోరు. కొంచెం మనం పక్కనుండి వాళ్ళని పడుకోబెట్టాలి. ఇంకా పడుకో అది ఇది అని కొన్ని స్టోరీస్ చెప్పడము, లేకపోతే గోల చేస్తే అరవడము అలా చేసి ఎలాగోలా పడుకోబెడతాను. ఇంకా నేను వచ్చాను కదా అని మా ఫ్రెండ్ అయితే నన్ను కలవడానికైతే వచ్చింది. ఫ్రెండ్ కమ్ రిలేటివ్. సో, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై.